హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ స్పెషల్ చిట్ చాట్. నేను మీ ప్రత్యూష. సో ఈరోజు మనం సింబా ది ఫారెస్ట్ మ్యాన్ మూవీ టీంతో ఉన్నాము. సో ఆ మూవీ గురించి విశేషాలు వాళ్ళతో తెలుసుకుందాం. సో హాయ్ అండి, హలో, హవ్ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్, సింబా మూవీ ట్రైలర్తో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నైస్ అండి, వెరీ నైస్, వెరీ హ్యాపీ. ఓకే, డైరెక్టర్ గారు మీరు చెప్పండి. సో ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అంటే ఫస్ట్ ప్రకృతి, గ్రీనరీ, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ లా కూడా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? రెండు ఉంటాయండి. ఒక మంచి మెసేజ్ని ఎంత కమర్షియల్గా చెప్పాలో అంత కమర్షియల్గా చెప్పాలని ట్రై చేసామండి. సో హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ఉంటుందండి ఈ మూవీ. ఓకే, సో మెనీ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి మనకు. అంటే కాస్టింగ్లో కూడా అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారు అని ఎలా థాట్ వచ్చిందంటే? ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ అన్ని వచ్చాయి పేపర్ మీదకి, దెన్ లుక్డ్ అట్ ద ఇండస్ట్రీ అండి. జేబీ సార్ కానీ ఆయన జీవన శైలి కానీ జీవన విధానం కానీ మాకు నచ్చేసి అప్రోచ్ అయినప్పుడు తను ఇన్స్టెంట్గా ఓకే చెప్పారండి. సో దెన్ ఈ జాయిన్ ద ప్రాజెక్ట్. తర్వాత అనసూయ గారు కూడా, ఎప్పుడైతే అనసూయ గారిని ఎప్పుడు నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో ఒక డిఫరెంట్, ఎందుకంటే ఐ నో షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్తో చెప్పాలనుకున్నాను. అప్పుడు అనసూయ గారిని అప్రోచ్ అయితే షీ లవ్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్ అండి. అలాగే వశిష్ఠ గారు హీ ప్లేస్ అండ్ కాపీ ఇన్ దిస్ మూవీ అండి. వీ ట్రావెల్ లాంగ్ వే బ్యాక్ అండ్ తను కూడా ఇన్స్పెక్టర్గా సెట్ అవుతాడని చెప్పేసి అప్పుడు తను ఓకే అన్నారు. అలాగే గౌతమి గారు సైక్రటిస్ట్గా, శ్రీనాథ్ మాగంటి జర్నలిస్ట్గా, అనీష్ గారు డాక్టర్గా, దివి శ్రీనాథ్ గర్ల్ ఫ్రెండ్గా, అన్నీ ఒకే సిట్టింగ్లో ఓకే అయిన క్యారెక్టర్స్ అండి. సో అనసూయ గారు, సో మీరు వెరీ వెరీ లక్కీ గర్ల్ అండి. అంటే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నీ మీ దగ్గరికే వస్తున్నాయి. అంటే టు సీ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్, డెఫినెట్గా నన్ను కన్సిడర్ మాత్రం చేయడం జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఫర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ఆర్ ఐ థింక్ ఇట్స్ బోత్ ద వేస్. మీరు అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్, నాకు అకార్డింగ్ టు మీ రైటర్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళు రాస్తేనే క్యారెక్టర్స్ పుడతాయి, దానికి జీవం పోసే ఛాన్స్ ఒక ఆర్టిస్ట్కి దొరుకుతుంది. సో వాళ్ళు ఒక అడుగు వేస్తే నేను ఒక అడుగు వేస్తాను డెఫినెట్గా. సో ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ everything that's about acting. So I'm very happy. నాకు సింబా ద ఫారెస్ట్ మ్యాన్లో అక్షిక అనే క్యారెక్టర్ నన్ను కన్సిడర్ చేయడం జరిగింది. మురళీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ నాకు చాలా క్లోజ్ టు హార్ట్, ఎందుకంటే చాలా షేడ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్లో అండ్ చాలా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. ఐ ఎంజాయిడ్ ఎక్స్ప్లోరింగ్ అక్షిక ఫర్ సింబా. ఓకే, సో అంటే ఫస్ట్ టైం అంటే ఈ స్టోరీ వింటున్నప్పుడు అంటే ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా, సో ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? మురళీ సార్ నాకు ఇది ఎన్వైరన్మెంట్ స్టోరీ అంటే నరేట్ చేస్తున్నప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ నాకు వచ్చింది, మీ డెబ్యూ కదా, మీరు లవ్ స్టోరీ చూస్ చేసుకోకుండా కాన్సెప్ట్ ఎందుకు అని. అండ్ ఐ రియలీ లైక్ హౌ వీ బోత్ హ్యావ్ ద సేమ్ మైండ్స్, యూనో. సినిమా అనేది ఒక స్ట్రాంగ్ మీడియం అండ్ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉండాలి, బట్ దాంతోపాటు మనకు ఒక పర్పస్ ఉంటుంది కదా, అది ఆయన ముందుగా బిగిన్ చేస్తున్నందుకు నేనైతే ఐ కంగ్రాచులేట్ మురళీ సార్ అండ్ సంపత్ నంది గారు. యాక్చువల్లీ సంపత్ నంది గారు కన్సీవ్ చేసిన ఐడియా అండ్ ఇంకా ఇండస్ట్రీలో అంటే ఈ బాగా ఆబ్వియస్గా బాక్స్ ఆఫీస్లు 100 crore క్లబ్స్, 200,000 crore క్లబ్స్, ఈ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు అవేవి పట్టించుకోకుండా సినిమాలో చూపిస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనే ఒక థాట్ ప్రొవోకింగ్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఐఎమ్ రియలీ we are very lucky to have such lot still existing and ఓకే అండి. సో వశిష్ఠ గారు మీరు చెప్పండి, అంటే బిఫోర్ అంటే మూవీస్లో మీరు సో మెనీ క్యారెక్టర్స్ అంటే కొంచెం విలన్ టైప్ కూడా చేశారు, సస్పెన్స్ థ్రిల్లర్ కూడా చేశారు. సో ఈ మూవీలో మీరు ఫస్ట్ టైం అనుకుంటా ఇన్స్పెక్టర్గా చేయడం. బేసికలీ లుక్అవుట్ ఏమంటే మంచి కాన్సెప్ట్, ఒక కంటెంట్ ఎప్పుడైతే మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో ఆ కంటెంట్తో పాటు ఇంటెంట్ మంచిగా ఉంటే స్క్రిప్ట్లో, సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ లుక్అవుట్ ఫర్. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంటాయి కానీ దాన్ని చెప్పడం, ఎందుకు చెప్తున్నాం అనే కన్విక్షన్ లేక చెబితే అది హేవర్ అయిపోతుంది. సో ఐ ఆల్వేస్ లుక్అవుట్ ఫర్ ద కంటెంట్తో పాటు అలాంటి ఒక మంచి స్క్రిప్ట్, కాన్సెప్ట్ డ్రివెన్ స్క్రిప్ట్ సింబా. ఫస్ట్ సిట్టింగ్లోనే మురళి గారు చెప్పినట్టు వినగానే ఐ సెడ్ ఓకే. రీజన్ బీయింగ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద హోల్ సినిమా అంటే ఇది మెసేజ్ ఇవ్వాలి అనేది కాదు, ఆ కంటెంట్లోనే ఆ మెసేజ్ ఉంది. సో ద టేక్ అవే హ్యాస్ టు బీ దేర్. సినిమా బీయింగ్ సచ్ అ పవర్ఫుల్ మీడియం, whatever we say, if it is good or bad, it is very infectious అది.
ఆడియన్స్కి ఇట్స్ హ్యూజ్ టేక్ అవే, మంచిదైనా చెడ్డైనా. ఇలాంటి ఒక పవర్ఫుల్ మీడియంలో మంచి కాన్సెప్ట్ని చెప్పాలి అనేది మన ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి ఒక లుకౌట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు నోని ఎలా ఉంటాం. వాట్ యు నో వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాకు క్లోజ్ టు హార్ట్. ఎందుకంటే నార్మల్గా ఎవరన్నా అమ్మాయి పవర్ఫుల్గా ఉండాలి అంటే ప్యాంట్ షర్ట్ వేసేసి కొంచెం లుక్ వైజ్ మగరాయిడ్ లాగా తయారు చేసి అంటే అలా చెప్తే కానీ అది రీచ్ అవ్వదు అని ఒక నోషన్ వచ్చింది. కాకపోతే మురళీ సార్ సింబాలో హౌ అక్షిక ఇస్ స్ట్రాంగ్ అంటే షీ ఇస్ ఆ ఉమెన్ ఏమంటారు ఫెమినిటీ ఉంటూనే షీ స్ట్రాంగ్, ఆ ఫెమినిటీ ఉంటూనే షీ స్ట్రాంగ్ అనమాట. సో I think that's something I felt very empowering for me. I hope it will be the same feel for a lot of women. Yeah. సో దివి గారు మీరు చెప్పండి, అంటే మీ క్యారెక్టర్ ఇందులో గర్ల్ ఫ్రెండ్గా కనిపిస్తుంది. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇది చాలా ఎగ్జైటింగ్ క్యారెక్టర్ నాది. ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరిగి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వాడిని ఆట పట్టిస్తూ బాయ్ ఫ్రెండ్ని, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ తను ఒక హీఈస్ డీలింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్. అండ్ నేను ఎప్పుడు తనతో పాటు తన కష్ట సుఖాలు పంచుకుంటూ తనతో ఉండే ఒక రోల్ అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ రోల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ గాట్ అ వెరీ నైస్ సాంగ్, తెలంగాణ సాంగ్ ఒకటి. ఇదిలో కూడా నేను తెలంగాణ అమ్మాయిలా కనిపిస్తా అండ్ ఇట్లానే ఉంటాను నా లాంగ్వేజ్. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఓకే, సీనియర్స్ యాక్టర్స్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? లైక్ జగపతి బాబు, అనసూయ గారితో ఎలా? ఆల్మోస్ట్ మీరు సీనియర్ అయిపోయారు ఇప్పుడు. యాక్టింగ్లో సీనియర్ కదా, తనకా సీనియర్ కదా యాక్టింగ్లో. Seeing them on sets is like for me it's a very good thing. జగపతి బాబు గారు క్యారెక్టర్లోనే చూశాను నేను. ఆయన వచ్చేసరికి సేమ్ ప్లాంటింగ్ అదంతా మొదలైపోయింది. అండ్ దానికన్నా ముందే మేము షూట్ చేసాము. అండ్ టు షూట్ విత్ అనసూయ గారు ఇట్స్ లైక్ వెరీ 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 గుడ్. షీఈస్ వెరీ గుడ్ ఇన్ పర్ఫార్మింగ్. అండ్ తనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. షీఈస్ పర్ఫార్మ్ వెరీ ఈజీలీ విత్ వెరీ ఈజ్. అండ్ ఆల్సో షీ లుక్ వెరీ బ్యూటిఫుల్. నేను ఆ రోజు ఒకరోజు చెప్పాను, గుర్తుందా? When we were shooting for the police that scene where people take you. చెప్పే స్టోరీ చెప్పండి మన సింగిల్ షాట్ అంటున్నావా అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర. ఐ లవ్ దట్ సీన్. డైరెక్టర్ మీ ముందే అసలు వీళ్ళు మూవీని రివీల్ చేసేస్తున్నారు. అది ఏదో చెప్పినట్టు కాకుండా డిస్కషన్ లో వచ్చేస్తుంది. ఇది టీజర్స్ అండి, టీజర్స్ ఇవన్నీ. నేను చాలా ఏమంటారు తెలివి పెంచుకున్నాను ఇన్ని ఇయర్స్ లో. ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందుకే కదా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎలా చేశారు అని ఏంటంటే ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఓవర్ ఇన్ఫర్మేషన్ వల్ల అందరికీ అన్ని తెలుసుకోవాలని ఫట్ ఓపిక ఉండదు కదా. సో ఇప్పుడు మేము టీజర్, ట్రైలర్ కొంచెం అవి కూడా సరిపోవు. రిలీజ్ ట్రైలర్ కూడా ఒకటి రిలీజ్ చేయాల్సి వచ్చింది మాకు. అవి కాక ఈ టీజర్లు కాక దివ్య అనసూయ టీజర్స్ కూడా. దివ్య అనసూయ వీక్స్ తీసుకోండి. కానీ స్టోరీ మీరు ఐ ప్రామిస్ యూ మీరు గెస్ట్ చేయలేరు. 9th తప్ప ముందు మీకు తెలియదు. ఓకే, ఛాన్సే లేదు. మేము కూడా మూవీకి వెళ్ళి డెఫినెట్. ఆల్సో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు కాదు. బట్ నేనేమంటున్నానంటే ఈవెన్ మేము స్టోరీ చెప్పినా కూడా చూస్తే అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే నేను బుక్స్ చదువుతాను అండ్ సినిమాలు కూడా చూస్తాను కదా. సినిమాలు చూసినప్పుడు ఏదైతే బాగా అనిపిస్తుందో బుక్స్ చదివితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ దాట్, యు నో వాట్ ఐ మీన్. You got your own visualization, so that's a own story. So Simhaతో we've already worked together and he is a very good friend of mine. తను కూడా ఎక్కువ అంటే I've seen him in a different costume this time and he did a great job. నాకు మన వాళ్ళందరూ సెట్లో చూడటము, మన వాళ్ళతో చేయడమే. నా పార్ట్నర్ శ్రీనాథ్ మాగంటి, తను పూజలో ఉన్నాడు, తను రాలేదు. బట్ వీవ్ ఆల్ ఎంజాయిడ్. ఎవ్రీబడి ఆన్ సెట్స్ వేర్ వెరీ యాక్టివ్ వైల్ వి వర్ షూటింగ్ అండ్ ఇట్స్ అ ఫన్ టు బీ విత్ ఇన్ సింబా సెట్. ఓకే అండి, ప్రొడ్యూసర్ గారు, సో మీరు ఈ సింహా మూవీతో ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు. సో ఇంకా మీ ఫేస్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నారు ఈ మూవీ సక్సెస్ అవుతుందని. సో ఏంటి ఇలా చెప్పండి. ప్రొడ్యూస్ చేయడం ఫస్ట్ టైం అండి. ఓకే. బట్ సినిమా ఫీల్డ్లో నాకు 25 ఇయర్స్ నుంచి నాదంతా సర్కిల్ అంతా సినిమా ఇండస్ట్రీయే. నేను ఉన్నదంతా ఫిలిం నగరే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి. ఓకే. బట్ రావడం కొంచెం లేట్ అయింది.
మంచి కథ దొరికింది. సంపత్ గారు రాసిన మంచి ఆ కథ నాకు చాలా కనెక్ట్ అవ్వడము. నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. ఓకే. దానికి కనెక్ట్ అయ్యి వారు రాసిన కథ కూడా చాలా బాగా నచ్చిన తర్వాత కొద్దిగా బిఫోరు కోవిడ్కి ముందు చెప్పడం జరిగింది. ఆ కోవిడ్ వల్ల కొంచెం డిలే అయింది. దాని తర్వాత మేము ప్లాన్ చేసేసుకొని ఇంకా కోవిడ్లో పబ్లిక్ ఫేస్ చేసిన దాన్ని ఇంకా ఇంపాక్ట్గా చేసుకొని ఆ కథకు యాడ్ చేసి చేయడం జరిగిందండి. దిస్ ఇస్ ద మై ప్లానింగ్. ఈ సినిమా అనేది రిలేటెడ్ నేచర్ దగ్గర ఉంది. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ అనేది ఒక నేచర్ రిలేటెడ్. సింబా అంటే ఇక మీకు తెలుసు, వాట్ ఈజ్ సింబా అనేది అడవికి రాజు. అలాగే జగపతి బాబు గారు కూడా ఒక అడవికి రాజులాగా ఉంటారు. ఏం చేశారనేది మీరు ఎల్లుండి సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఓకే. సో సంపత్ నంది గారితో కూడా అంటే వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే నెక్స్ట్ ఆయనతో డైరెక్ట్గా మూవీ ఉంటుందంటారా? సంపత్ నంది గారు వేరు, నేను వేరు కదండి. ఇద్దరం ఒకటే, సేమ్ విలేజ్. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్మే. అది ఇంకెప్పటికీ మంచి కథ వచ్చినప్పుడు తప్పకుండా ఉంటుందండి. డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే జగపతి బాబు ప్లస్ గౌతమి అంటే మోస్ట్లీ సీనియర్ క్యారెక్టర్స్ వాళ్ళని తీసుకున్నారు. అంటే ఎలా మీరు వాళ్ళను క్యారెక్టర్స్ వైజ్ ఎలా చేయాలని అనుకున్నారు? అంటే మూవీ వర్కింగ్ స్టైల్స్ కూడా ఎలా ఉండబోతుంది? ప్రతీష్ గారు, ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండి. ఓకే. వెదర్ ఇట్ బి అనసూయ గారు కానీ, వశిష్ఠ గారు కానీ, గౌతమి మ్యామ్ కానీ, జేబీ సార్ కానీ, బికాస్ దే నో వాట్ దే హ్యావ్ టు డూ. తను చెప్పిన వెంటనే క్యారెక్టర్లో ఉంటారండి. లొకేషన్ వెంటనే జగపతి గారు దిగడమే సింబాలా దిగుతారు, అనసూయ గారు దిగడమే అక్షికలా దిగుతారు, మా వశిష్ఠ గారు దిగడమే అనురాగ్ దిగుతాడు. అంటే నాకు ఇబ్బంది కాలేదండి. నేను చెప్పలేదు, మోడిఫికేషన్ కూడా ఏం చెప్పలేదు, చిన్న అక్కడ కరెక్షన్ తప్ప. బట్ దేవర్ ఇన్ ద క్యారెక్టర్ 24/7. సో నాకు ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది కాలేదు షూటింగ్. అనసూయ గారు, మీరు పరివర్తన భవ సో ఏంటంటే అంటే డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంది. That's your Insta this thing. I just realized this. No, thing. I did it after cinema. I know, but that's so good because you are a change. You does make a change. నాకు యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో Okay. ఫస్ట్ మదర్ అని పెట్టుకుంటాను, ఆ తర్వాతే నేను ఏదైనా అని. సో నా ట్రైలర్ రిలీజ్ అయిన సింబా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు అనిపించింది, వెన్ ఐ హర్డ్ మై సెల్ఫ్ తత్ పరివర్తన్ భవ బీ ద చేంజ్ అని చెప్పిన తర్వాత, ఎస్ లైక్ నేను నా జీవితం మొత్తం దానికే దాని వెనకే ఉన్నా. దట్ నేనేమనుకుంటానంటే ఒక్కళ్ళు సరే అందరూ తప్పున్నా కానీ తప్పే కరెక్ట్. ఇఫ్ యూర్ రైట్ నో యూ హ్యావ్ టు బీ, ఈవెన్ ఇఫ్ యూర్ అలోన్ యూ హ్యావ్ టు బీ లైక్ దాట్ అని. సో నాకు చాలా కనెక్ట్ అయిన సినిమా త్రూ కాదు కానీ వెన్ ఐ ట్రైలర్ లాంచ్ తర్వాత భలే కనెక్ట్ అయ్యాను నేను. వెంటనే టప్పమని చేంజ్ చేశాను. There's a lot of depth in the dialogue. That's the reason we insisted on that dialogue, and we wanted you to say the dialogue in the movie because you get the change into the movie. అంటే భగవద్గీతలో కూడా మీరు డైలాగ్స్ చెప్తున్నారు కదా, అంటే ఈ మూవీ వల్లనే ఏమైనా మీరు నేర్చుకున్నారా? అమ్మ వల్ల లేదు, బట్ ఈ మూవీ ద్వారా ఏదో నేను ఇందాక సినిమా గారు చెప్పినట్టు మెసేజ్ అని అంటున్నారు కానీ మీకు యూ కెన్ అండర్స్టాండ్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్ మా సినిమా టైటిల్కి. అండ్ మేము చెప్తున్నాము దిస్ ఈజ్ అబౌట్ ఎన్వైర్న్మెంట్ అని. ప్లస్ ఇక్కడ యాక్టర్స్ ఎవరైతే వాళ్ళలో ఉన్న వర్సటాలిటీ అని చేంజెస్ ఇన్ ద క్యారెక్టర్స్ మీరు ఇప్పటిదాకా చూసింది చాలా ఇంట్రీగింగ్ ఉందని చాలామంది, ఈవెన్ మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ, నేను అటు నుంచి వచ్చాను కాబట్టి నేను అడుగుతూ ఉంటాను నిజం చెప్పండి ఏంటి అని. దే ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ నేనేమనుకుంటానంటే సినిమా అనేది డెఫినెట్గా చాలా పవర్ఫుల్ మీడియం అండ్ అదే మనకి ఊరటనిచ్చేది కూడా. సో రెండు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ జరిగే దాంట్లో రెండు కంబైన్ చేసిస్తే ఎంత బాగుంటుంది. అండ్ అదే మురళీ గారు చేశారు. ఎంటర్టైన్మెంట్తో పాటు సొసైటీకి వాట్ ఎవర్ వీ క్యాన్ యూనో మన వంతు చేయడం. సో 9th August నుంచి మీరే అంటారు చూసిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళంతా అరే ఏదో అనుకున్నా భయ్యా ఏదో అయ్యి, కానీ అట్లా లేదు మస్తు ఉందని అంటారని నాకు చాలా నమ్మకం ఉంది. On this note, ma'am, I want to say one thing. Rajendra garu garu nenu Sampath garu, we want to coin it term MSR, which means movie social responsibility. Absolutely. It's a very powerful Right. Yeah. Yes. No, seriously, we were discussing about Exactly. it. We want to say that every movie should have some kind of responsibility towards it. So, adi unlike corporate social responsibility, movie social responsibility. Nice word. So we want to adi word ముందు తీసుకోవాలని ట్రై చేస్తున్నాము. అంటే మా డైరెక్టర్ చెప్పారు కాబట్టి చేస్తున్నా, ప్రొడ్యూసర్ చెప్పారు కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి యువర్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ యూ హ్యావ్ అ సే. అండ్ నేను ఐ రిమెంబర్ నేను చాలా అంటే ఒక 4-5 ఫిల్మ్స్
నేను చేయలేనండి, నేను చెప్పనని చెప్పేశాను. నాతో నా నోట్ నుంచి ఈవెన్ నాట్ నౌ, ఐ థింక్ ఐ డిడ్ అ షో ఫర్ అ ఛానల్. నేను ఆ ఛానల్తో ఇప్పటికీ చేస్తున్నాను. దే వాంటెడ్ మీ టు సే ఆ టైంలో ఒక చాలా ఫేమస్ ఫిల్మ్ నాకు కూడా I had a lot of controversy for that film. So they wanted me to utilize that infamous thing. I said I won't. ఓకే. నేను ఏదో డబ్బులు సంపాదించుకుందామని కాదు, నేను అంటే వైరల్ అయిపోవడమే లక్ష్యంగా మారుతున్న ఈ రోజుల్లో ఐ థింక్ MSR, దిస్ మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, చాలా ఇట్ హ్యాస్ టు బీ ఎవ్రీ వన్స్ థింగ్. I will be a part of this movement. I have It has been to a part become of a it. movement, Yeah, actually. I have been a part of it before. It's being such a powerful medium. Yeah. It has got the responsibility. We should never misuse it or వాడుకోవాలి. ఈ మూవీ మంచి సోషల్ platform ని రెస్పాన్స్ వాడుకోవాలి కదా, అది మన ఈ రెస్పాన్సిబిలిటీ. మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇటువైపే కాదు, తెరకి అటువైపు ఉండి చూడడానికి వచ్చే ఆడియన్స్కి కూడా ఉండాలి. Yeah. సో ఈ లైన్తోనే మీరు ప్రొడ్యూసర్ గారు తీసుకున్నారని చెప్తున్నారు కదా, అంటే సో మాజీ సీఎం హరితహారంలో అంటే ప్రజల అవగాహన కల్పించారు. మాజీ ఎంపీ సంతోష్ గారు ఇండియా మంచి వైబ్ తీసుకొచ్చారు ఈ ప్రకృతి గురించి. సో మీరు కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. సో అంటే దాని గురించే ఈ మూవీ తీయడం జరిగిందంటారా? అంటే ఆ లైన్తోనే. ఆ లైన్ అనేది ఒక పార్ట్ అండి. జస్ట్ వాళ్ళు చేసినది మాకు, వాళ్ళు కాకుండా వనజీవి రామయ్య గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. మనకు ఇంకా కనబడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని దగ్గరగా మేము అబ్జర్వ్ చేసి ఒక పార్ట్ ఆఫ్ సంతోష్ గారు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, కేసీఆర్ గారు కూడా చేసిన దాన్ని మేము ఎలా చెప్పగలం అనేది దాన్ని యాడ్ చేసుకొని కమర్షియల్గా సినిమాటిక్గా చెప్పడం జరిగింది. దీంట్లో మేడం గారు చెప్పినప్పుడు, అనసూయ గారు చెప్పినట్టు మీద చేంజ్ అదే సొసైటీ, అది ఒక డైలాగు. అది చెప్పే విధానంలో డెలివరీ అనేది ఎంత బాగా చెప్పారో మీకు తెలుసు. అలాంటి డైలాగ్స్ ఇంకా సినిమాలో చాలా ఉన్నాయి. మేము ఎందుకంటే ఆల్రెడీ మేము పబ్లిష్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు రివీల్ చేస్తున్నాను. ఇంకొకటి కూడా జగత్ బాబు గారు ఒకటి ఉంటుంది, ఇండియాలో ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డ్ వాడతారు కానీ తలలు వాడకుండా హెల్మెట్ పెట్టుకోరని చెప్పేసి ఇవి 2-3 మేము బయటికి పంపించాము. ఇంకా చాలా చాలా సంపత్ గారు ఎందుకు సంపత్ గారు రాశారంటే మా ఊరతను చేస్తున్నాడు, నాకు తనకి పేరు రావాలని చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాశాడు. మీకు కొన్నే మేము ఇప్పుడు బయటకు వచ్చినాయి. మీకు ఎల్లుండి సినిమా చూస్తే ఇంకా ఇంత బాగుంటుందా అని చెప్పేసి ఇంకా మేము బాగా అది కూడా అండి, ఓన్లీ డస్ట్ వల్లనే ఎంతో మంది చనిపోతున్నారు అని కూడా అది ఎవరికి తెలియని విషయం. సో ఈ మూవీ ద్వారా కూడా మీరు అదేంటే మీరు అన్నట్టు ఒక స్మూత్గా కూర్చోబెట్టి వినట్లేదు. సో దాన్ని కమర్షియల్గా ఎంత బాగా రాశారు సంపత్ గారు. అది నేను తను రాసుకుంది నేను స్క్రీన్ మీద జస్టిఫై చేశానని ఫీల్ అవుతున్నాను అండి. దానికి తోడు నాకు ఆ బలంగా ఆర్టిస్టులు కానీ రియలీ దేవర్ బ్యూటీ అండి. అండ్ ఆ మెసేజ్ జనాలకు వెళ్తుందని స్ట్రాంగ్గా. సో డెఫినెట్గా వెళ్తుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఎఫెక్ట్ అవుతున్నాము. ఇది చెప్పాల్సిన విషయం కాదు, న్యాచురల్గా తెలిసింది. ఇప్పుడు దుమ్ము అనేది ఎందుకు వస్తుంది? కాపాడడానికి చెట్లు లేవు కాబట్టి. చెట్లు కొట్టేస్తుంటే దుమ్ము వస్తుంటుంది అంతే, ఇట్స్ బేసిక్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నిటికీ మోర్ దెన్ ఎనీథింగ్ మనం అప్లోడ్ చేయాల్సింది సంపత్ నంది గారు అండ్ రాజదాసరి గారిని. మనందరం సరే వచ్చి ఇప్పుడు ఆయన స్టోరీ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు, మేము యాక్టర్స్ వచ్చేసాం, కానీ అన్నిటికీ మించి డబ్బులు పెట్టాలి కదా ఇలాంటి దానికి, నాకు రిటర్న్స్ వస్తాయా అని. అంటే as a producer he has to think that way, but he did not any way. కమర్షియల్ సినిమా తీయొచ్చు as a first filmmaker. ఆయన ఇంకా బెటర్ అంటే సేఫ్గా ప్లే చేయొచ్చు, కానీ he chose this. I think all of us should be really thankful to Raj sir. Thank you. సో ఓకే అండి. సో సింబా మూవీ ది ఫారెస్ట్ మ్యాన్ గురించి చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ టీ న్యూస్. సో విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మంచి సక్సెస్ఫుల్ హిట్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ టీ న్యూస్ చూసే ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వచ్చి August 9th 2024 నుంచి థియేటర్స్లో, మీ దగ్గర థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సింబా ద ఫారెస్ట్ మ్యాన్. ప్లీజ్ కమ్. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని, అండ్ మీ లైఫ్లో కూడా చేంజ్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేసి, అంతేకాకుండా మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ సింబా. యుల్ డెఫినెట్లీ అంటే ఈ కాన్సెప్ట్ డ్రివెన్, మెసేజ్ ఓరియంటెడ్ అంత కాకుండా చాలా మంచి ఎంటర్టైనర్, ఇది మంచి థ్రిల్లర్. చాలా విషయాలు డిస్కస్ చేసాం ఇది స్క్రిప్ట్లో. బీట్ బయాలజికల్ మెమరీ, బీట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. August 9th రిలీజ్ అవుతుంది. సో watch it in your nearest theatre. So thank you very much. Idi even our movie special chit chat. Keep watching T News. Thank you.